జనగామ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై డీసీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములను చంపడానికి 25 లక్షల సుపారీ ఇచ్చారన్నది కొమ్మూరిపై కంప్లైంట్ చేశారు. అయితే కావాలని తనపై కుట్ర చేస్తున్నారని కొమ్మూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలంటూ కొమ్మూరి అన్నారు. ఇక జనగామ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై డీసీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములను చంపడానికి 25 లక్షలు సుపారీ ఇచ్చారన్నది కొమ్మూరిపై కంప్లైంట్ చేశారు. అయితే కావాలని తనపై కుట్ర చేస్తున్నారన్నది కొమ్మూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలంటున్నారు కొమ్మూరి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజు రోజుకైతే మితిమీరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డీసీపీ కి జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశాడు. 25 లక్షల రూపాయలు ఇచ్చి మాజీ వైస్ చైర్మన్ కంచరాములను చంపడానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో అయితే మరొకసారి జనగామ కాంగ్రెస్ లోని వర్గపోరు బయటపడింది. సీనియర్ నేతలను పట్టించుకోకపోవడమే కాదు, తిరిగి ప్రశ్నించినందుకు చంపడానికి సైతం వెనకాడడం లేదు డీసీపీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అంటూ ఆరోపణలు చేస్తూ నిన్న డీసీపీకి ఫిర్యాదు చేయడంతో జనగామలోని కాంగ్రెస్ వర్గపు విభేదాలు మరొకసారి బగ్గుమంటూ బయటికి వచ్చాయి. నేరుగా పోలీసులనే ఆశ్రయించడంతో అయితే కాంగ్రెస్ లోని రచ్చ తీవ్ర స్థాయికి చేరినట్లయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీ నేతలను సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన జిల్లా అధ్యక్షుడే సొంత పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించినందుకు సుపారీ ఇచ్చి చంపడానికి చూడడం మాత్రము అక్కడి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. గత కొన్ని రోజులు పార్టీ మారిన సమయం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలకు పోయిన సమయంలో కూడా మేము పార్టీని పట్టుకొని వెన్నంటే ఉన్నాము తప్ప ఈ పార్టీని వీడి ఎప్పుడు బయటికి వెళ్ళలేదంటూ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డీసీ అధ్యక్షుని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు పార్టీ అధిష్టానానికి పలుమార్లు నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో సుపారీ ఇచ్చి హత్య చేయడానికి పూనుకోవడంతో అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు విస్తుపోవడమే కాకుండా నేరుగా వెళ్లి డీసీపీకి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడంతో అయితే కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు మరొకసారి బయటకు వచ్చాయి సునీత. దీంతో అయితే మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అటు డీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈ యొక్క సుపారీ ఇచ్చి చంపడానికి ప్రయత్నించిన విషయం పైన అటు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, విచారణ చేసి పోలీసులు ఎలాంటి విషయాలను బహిర్గతం చేస్తారనేది మాత్రము ఆసక్తిగా మారింది సునీత. ఇప్పుడు మరోపక్క చూస్తే కూడా ఆల్రెడీ మొదటి నుంచి కూడా అటు ప్రతిపక్ష నేతలు కూడా అంటూ వస్తున్నారు, ప్రతిసారి కాంగ్రెస్ లో ఎప్పుడు వర్గపోరు వస్తూ ఉంటుంది, అదంతా కూడా మనం కూడా చూస్తున్నాం. అయితే ఈసారి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వాలకు మధ్య సమన్వయం ఉండాలి, అందరు సమన్వయంతో ఉండాలంటూ కూడా మీటింగులు పెడుతూ ముందుకు వెళ్తున్నారు. అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఏ రకంగా చూడొచ్చు అనుకోవచ్చు? ఎస్ సునీత, మొన్నటి సిఎల్పి సమావేశంలో నేరుగా సీఎంఏ అటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు దిశ నిర్దేశం చేసే క్రమంలో పార్టీని, ప్రభుత్వాన్ని 2 కళ్ళలా చూసుకుంటాను, నేనే కాదు మీరు కూడా కింది స్థాయిలలో కార్యకర్తలతో అలాగే పొసగాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇలా వ్యవహరించకపోవడంతో వర్గాలుగా విడిపోయి ఇలా విచ్ఛిన్నమయ్యి వర్గపోరు తీవ్ర స్థాయికి వెళ్లి ఆందోళన జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే వర్గపోరు కారణంగానే జనగామలో గెలవాల్సిన ఎమ్మెల్యే సీటు చేజార్చుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా నిత్యము జనగామ కాంగ్రెస్ లో మాత్రము ఏదో ఒక వర్గ పోరుతో గొడవలు జరుగుతున్నాయి. అయితే
సహజంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం, అధిష్టానానికి ఫిర్యాదు చేయడం ఒక ఎత్తు అయితే, ఒకరిపై ఒకరు హత్య యత్నానికి పాల్పడడం మాత్రము ఒక విస్తుపోయే విషయంగా కనిపిస్తుంది. ఇది ప్రైమరీగా చూసినట్లయితే గతంలోనే మరొక కాంగ్రెస్ సీనియర్ నేత సుధాకర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యొక్క కారును ఇంటి ముందట అర్ధరాత్రి వచ్చి కాంగ్రెస్ నేతలే, మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలే పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఆ ఘటన మరొక ముందుకే మళ్ళీ ఇప్పుడు ఆ మాజీ వైస్ చైర్మన్ కంచరాములను మరొక వర్గము వెంబడించడమే కాకుండా ఈ సుపారీ ఇచ్చి చంపుతామంటూ కూడా బెదిరించడంతో ఒకసారిగా సీనియర్ కాంగ్రెస్ నేతలు విస్తుపోయారు. దీంతో నేరుగా వెళ్లి అటు అధిష్టానాన్ని, ఇటు పోలీసులను ఆశ్రయించడంతో అయితే కాంగ్రెస్ వర్గ విభేదాలు మరొకసారి బహిర్గతం అయ్యాయి. సునీత, అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యకర్తలకు మొన్ననే దిశ నిర్దేశం చేశాడు. ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న చోట మంత్రులు, ఎవరు లేని చోట డిసిసి అధ్యక్షులు ఈ యొక్క పార్టీని సమన్వయం చేయాలని చెప్పారు. కానీ ఇక్కడ పార్టీ అధ్యక్షుడే అక్కడ సమస్యగా మారడంతో మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రము వేచి చూడాల్సిందే సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.